కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం, ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. వాహ్, పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి, అంతేగాని పెళ్లి చేసుకున్న భర్తను చంపడం, తల్లి లోపల చంపేయడం జరగడం, బిడ్డ బయట కూర్చొని చూడడం, మళ్ళీ తెలియనట్టే ఉండడం అనేది ఇది నిజంగా రోజు రోజు పెరిగిపోతుంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది? హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎమినెంట్ పీపుల్, ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది? నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏండ్ల రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది?